హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. మరో కొత్త బ్లాగ్తో నేనైతే మీ ముందరికి వచ్చేసానండి. ఈరోజు బ్లాగ్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ అనేది చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో ఏమేమి వీడియోస్ వస్తే బాగుంటాయి అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో వచ్చేసరికి అయితే పెడదాం అనేసి చాలా డిలే చేసి పెడుతున్నాను. చాలా రోజుల క్రితం వీడియో, బట్ పోస్టింగ్ అనేది చేస్తున్నాను, రీపోస్టింగ్ కాదులేండి. సో బట్ ఈ ప్లేస్ అయితే పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది ఎక్కడో కాదు, మన గుంటూరులోనే రీసెంట్గా మనకి కొత్త మాల్ అనేది ఓపెనింగ్ అనేది చేయటం అనేది జరిగింది మన గుంటూరులో. అందరికీ తెలిసిందే అదేనండి ఫినోలెక్స్ మాల్. సో ఫినోలెక్స్ మాల్లో రీసెంట్గా మేము విజిట్ అనేది చేయటం అనేది జరిగింది. మాల్ బిల్డ్ చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకొని వెయిటింగ్ అనేది చేసాం. బట్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఇప్పటి వరకు వెళ్ళింది 2 times మాత్రమే. ఇది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్. నాకు మాల్ ఎలా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము ఎంత బాగా ఎంజాయ్ చేసాం మాల్లో అనేది ఈ బ్లాగ్లో చూసేద్దాం. సో వీడియో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ అనేవి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో ఎప్పుడైతే వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేస్తామో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావటం అనేది జరుగుతుంది. అండ్ వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చి చూడటం అనేది స్టార్ట్ చేయండి. నేనైతే ప్రతి వీడియోకి ఇలా వాయిస్ ఓవర్ ఇద్దాం, అలా వాయిస్ ఓవర్ ఇద్దాం అని అనుకొని ప్లాన్ అనేది చేసుకుంటాను. బట్ చివరిగా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీడియో దగ్గరికి వస్తే ఏదైతే ప్లాన్ చేసుకున్నానో అవి ఏది కూడా నా మైండ్లోకి గుర్తురావు. బట్ ఆ టైంలో తర్వాత వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అనిపిస్తుంది నేను అలా అనుకున్నాను కదా, బట్ అవుట్పుట్ ఏంటి ఇలా వచ్చింది అనేసి అనుకుంటాను. ఇలా నా చాలా వీడియోస్కి ఇలా జరగటం అనేది జరిగింది చాలాసార్లు. బట్ నేను వచ్చిన అవుట్పుట్తో సాటిస్ఫై అయ్యాను కాబట్టి ఓకేలే, అది మర్చిపోయినా వేరే అవుట్పుట్ అనేది బాగా వచ్చింది కదా అనేసి అనుకుంటాను, అలా సాటిస్ఫై అయిపోతాను. బట్ ప్రతి వీడియోకి ఏదో ఒకటి ప్లాన్ అనేది చేసుకుంటాను, ఇలా చెప్దాం అలా చెప్దాం అనేసి. బట్ చివరికి వీడియో దగ్గరికి వచ్చేసరికి ఇలా చెప్దాం అనుకున్నది అలా చెప్దాం అనుకున్నది ఏది గుర్తుండదు. మన మైండ్లో ఆ టైంకి ఏది వస్తుందో అదే చెప్పేస్తాను ప్రతి వీడియోలో కూడా. ముందలుగా ఏదైతే వాయిస్ ఓవర్ ఇద్దామని ప్లాన్ అనేది చేసుకుంటానో అదైతే అస్సలు గుర్తుండదు. ఎందుకో చెప్పాలి అనిపించింది ఈ వీడియోలో, సో అందుకని చెప్పేశాను. నేనైతే ఈ మాల్కి 2 times వెళ్ళానని చెప్పాను కదా. వెళ్ళిన 2 times నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది రావటం అనేది జరిగింది. నేను ఈ మాల్స్ వచ్చేసరికి లైక్ ఇట్లా ప్లేయింగ్ జోన్లో ఉంటాయి అనేసి గుంటూరులో అయితే ఇదే ఫస్ట్ మాల్. ఇంతకు ముందులో అయితే ఎక్కడా లేదు. అండ్ ఈ మాల్లో ఎలా ఆడొచ్చు అనేది అందరికీ తెలుసు. ఏదైతే మెక్డానల్డ్స్లో ఇస్తారో కార్డ్ అది రీఛార్జ్ చేసుకొని మనం వెళ్ళి ట్యాప్ అనేది చేస్తే మనకి టైమింగ్ అనేది రావటం అనేది జరుగుతుంది. లేదా బాల్స్ అనుకోండి, కౌంట్స్ నెంబర్ ఆఫ్ బాల్స్ అనేవి వస్తాయి, దాంతో మనం ప్లే చేసి సాటిస్ఫై అనేది అవ్వటం. సో మనమైతే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఫుల్ టూగా ఎంజాయ్ అనేది చేస్తాం మాల్లో. లైక్ ఎవరికైతే ఏ ఎక్స్పీరియన్స్ కావాలో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉంటుందనుకోండి మాల్లో. మాల్ అంటేనే ఆల్రౌండ్ కదా, లైక్ ఫుడ్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, ప్లేయింగ్ జోన్ కానివ్వండి, అన్నీ ఉండటం అనేది జరుగుతుంది. మన గుంటూరులో బుల్ చేసిన ఫినోలెక్స్ మాల్లో సేమ్ ఇలా ప్లేయింగ్ జోన్ ప్లస్ ఫుడ్ కోర్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షాపింగ్ సెక్షన్ కూడా అవైలబుల్లో ఉండటం అనేది జరిగింది. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మాల్కి ఫుల్ టూగా ఎంజాయ్ అనేది చేయొచ్చు. లైక్ పిల్లలు కావాల్సింది పిల్లలు గేమ్స్ అనేది ఆడుకుంటారు, అండ్ ఫుడ్ కావాల్సిన వాళ్ళు ఫుడ్ తినేస్తారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ అనేది చేసుకుంటారు. ఆల్ ఇన్ వన్ మాల్ అందరికీ తెలిసిందే కదా. శృతి అయితే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ అనేది చేసింది. నియర్లీ మేము వెళ్ళింది ఈవినింగ్ 6 o'clock 6:30కి అలా వెళ్ళాం మాల్కి. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి 10:30 to 11 అనేది అవటం అనేది జరిగింది. ఫుల్ టూగా పైన మొత్తం గేమ్స్ అనేది ఆడుకొని శృతి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి గేమ్ అనేది ఆడుకోవటం అనేది జరిగింది. సో బాగా ఎంజాయ్ అనేది చేసింది ఆ డే అనేది. అండ్ కొత్త కొత్త గేమ్స్ కూడా ప్లే అనేది చేసింది, కొత్త కొత్త ఎక్స్పీరియన్స్ కూడా అవ్వటం అనేది జరిగింది. అండ్ చాలా గేమ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ, బట్ కొంచెం పెద్దగా అయితే ఇంకా బాగా ఆడుకోవచ్చు పెద్ద పిల్లలు అయితే. అండ్ అక్కడ మనకు వచ్చే కూపన్స్కి గిఫ్ట్స్ కూడా రావటం అనేది జరుగుతుంది. మన గేమ్స్ కనుక విన్ అయ్యి కూపన్స్ కనుక గెలిస్తే మన కూపన్స్ వచ్చిన కౌంట్స్ ప్రకారం
గిఫ్ట్స్ కూడా రావటం అనేది జరుగుతుంది. బట్ పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. నాకు గేమింగ్ జోన్ అనేది చాలా బాగా అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి గేమ్ ఆడుకోవచ్చు. ప్రతి గేమ్ అక్కడ అవైలబుల్‌లో ఉండటం అనేది జరిగింది. బట్ కాస్టింగ్ కూడా అంతే అనిపించింది అనుకోండి. ఈచ్ గేమ్‌కి ₹100 లేదా ₹300 ఇలా ఛార్జ్ అనేది చేయటం అనేది జరిగింది. మాల్స్ అంటే తెలిసిందే కదా అందరికీ కాస్ట్ ఎంత ఉంటుంది అనేసి. ప్రతి ఒక్కటి జీఎస్టీతో కలిపి కూడా మన మీదే వేస్తారు అనేసి మాల్స్‌లో. సో అందుకని కాస్టింగ్ అయితే ఎక్కువ అనిపించింది. బట్ ప్రతిసారి వెళ్ళం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి కొంచెం పర్లేదు అనిపించింది. బట్ కాస్టింగ్ అయితే వెరీ హైగా అనిపించింది నాకు. సో ఫస్ట్ టైం వెళ్ళినైతే ఇది ఎక్స్పీరియన్స్ చేశాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అండ్ సెకండ్ టైం వచ్చేసరికి మా సిస్టర్తో కలిసి వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళి మేము అయితే ఫస్ట్ మాల్ చూద్దామని వెళ్ళాము. మాల్ చూసేసి మిల్క్ షేక్స్ అనేది ఆర్డర్ ఇచ్చాము. వరస్ట్ ఎక్స్పీరియన్స్. కాస్టింగ్ ఏమో హైగా ఉంది. టేస్ట్ అయితే అస్సలు బాలేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. ఫ్లేవర్స్ అనేవి ఇద్దరం డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నాము. 2 ఫ్లేవర్స్లో ఒక్క ఫ్లేవర్ కూడా బాలేదు. చండాలంగా ఉన్నాయి. అసలు మనం పెట్టిన మనీకి వర్త్ అని కూడా నాకు అనిపించలేదు ఆ మిల్క్ షేక్స్ అనేవి. ఈవెన్ బయట తీసుకున్న అంతకంటే టేస్టీగా ఉంటాయి అనిపించింది. ఆ కాస్ట్కి మేమైతే 2 మిల్క్ షేక్సే తీసుకున్నాం. బయట అయితే ఒక 5 మిల్క్ షేక్స్ వచ్చాయేమో. బట్ అక్కడైతే చాలా కాస్టింగ్ అనిపించింది ఫుడ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ టైం వెళ్ళినప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకోటి ఏంటంటే ఎక్స్కలేటర్. సో ఎక్స్కలేటర్ నేను ఫస్ట్ టైం ఎక్కాను. ఫస్ట్ టైం ఎక్కినప్పుడైతే నాకు చాలా భయమేసింది. అండ్ నెక్స్ట్ సెకండ్ టైం ఎక్కినప్పుడు ఓకేగా అనిపించింది. అండ్ థర్డ్ టైం పర్వాలేదు బాగానే ఎక్కేసాను. బట్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనేది అనిపించింది. నేనైతే ఫస్ట్ టైం ఇది ఎక్కటం. సో ఫస్ట్ టైం అంటే అందరికి డౌట్ వచ్చి ఉండొచ్చు లైక్ బయటికి ఎక్కడికి వెళ్ళలేదా ఎప్పుడు ఎక్కలేదా అనేసి. వెళ్ళాను బట్ బయటికి వెళ్ళినప్పుడు నేను కొంచెం భయంతో లిఫ్ట్ అనేది యూజ్ చేసేదాన్ని. బట్ ఫస్ట్ టైం మా సిస్టర్ హెల్ప్తో సక్సెస్ఫుల్గా ఎక్స్లేటర్ కూడా ఎక్కేసాను. అండ్ చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అనిపించింది నాకు. అండ్ ఎంతమంది మన గుంటూరులో ఉన్న ఫినోలెక్స్ మాల్ని విజిట్ అనేది చేశారో కింద కామెంట్ అనేది చేయండి. విజిట్ చేయకపోతే ప్లాన్ అనేది చేసుకోండి. ఒకసారి వెళ్ళి చూసి అనేది రావచ్చు. ఎంజాయ్ అనేది చేయొచ్చు. బట్ కాస్టింగ్ వైజ్గా ఎక్కువగా అనిపించింది. చూసుకొని వెళ్తే బెటర్. ఎందుకంటే పద్దాకులు వెళ్ళాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కాబట్టి చూసుకొని వెళ్తే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తిండి సెక్షన్కి వచ్చేసాము. పైన అంతసేపు గేమ్స్ ఆడుకుంటే మరి కిందకు వచ్చి తినరా? నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఫుడ్ కోర్ట్ పెడతారు అండ్ గేమ్ సెక్షన్స్ కూడా 2 కలిపి మాల్లో పెట్టేది అనేసి. అంత గేమ్ ఆడుకొని మరి కిందకు వచ్చి తినాల్సిందే కదా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.